అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామం అంటే గాలిని లోపలికి పీలుస్తాము, మెల్లిగా చాలా మెల్లిగా పీలుస్తాము, శబ్దం రాకుండా బయటికి, మళ్ళీ అలాగే చాలా మెల్లిగా బయటికి విదిలేస్తూ ఉంటాం. ఇదే అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది చేయడం చాలా సులభం. ప్రాణాయామ ముద్రలో ఇలా పెట్టుకుని 3 వేళ్ళని చూపుడు వేలు మడుస్తాము, మధ్య 2 వేళ్ళని ముక్కు బ్రిడ్జ్ మీద పెడతాము. కుడి వైపు ముక్కు రంధ్రాన్ని బటన్ వేలుతోటి, ఎడమ వైపు ముక్కు రంధ్రాన్ని చిటికిన వేలుతోటి మనం మూసి తెరిచి చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రాణాయామం చేసేటప్పుడు ఎప్పుడు మొయ్యాలి? గాలి పీలుస్తున్నప్పుడు, గాలి పీల్చాక గాలిని లోపల ఉంచుకునేటప్పుడు మూసేస్తాం అన్నమాట. అప్పుడు మళ్ళీ గాలి విడుదల అయ్యేటప్పుడు వేలుని ఓపెన్ చేసి వేలు తీసి గాలిని బయటికి పంపిస్తాం. సో చాలా సులభంగా చేయవచ్చు ఈ ప్రాణాయామాన్ని. కూర్చోవడంలో ఈ ప్రాణాయామం చేయడానికి మనము ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, దీన్ని పద్మాసనం అంటాం. ఇలా కూర్చోవడం కష్టం అనిపిస్తే సుఖాసనం అంటే మామూలు ఇలా కూర్చోవచ్చు. ఇది కూడా కష్టం అండి. ఇది కాదు, ఇంకొక పద్ధతిలో చేయాలనుకుంటే వజ్రాసనం అంటే ఇలా, వజ్రాసనం అంటే అది ఇలా మోకాళ్ళ మీద చేస్తాం. ఇంకా సిద్ధాసనంలో కూడా చేయొచ్చు. సిద్ధాసనం అంటే ఒక కాలు మడమ ఒకటి ఉదస్థానం కింద, ఇది రెండోది పై భాగం పెట్టి ఇలాగా ఈ వేళ్ళు లోపల ఉంటాయి. ఇది స్థితి అంటే కూర్చుని పద్ధతి. ప్రాణాయామం చేయడానికి వీటిలో ఏది మనకి ఈజీగా సులభంగా ఉంటుందో ఆ పద్ధతిలో ప్రాణాయామం చేస్తాం. అనులోమ విలోమ ప్రాణాయామం చేయడానికి మధ్య 2 వేళ్ళు ముక్కు బ్రిడ్జ్ మీద ఉంచుకుని కుడి ముక్కుని మెల్లిగా మూసేసి ఎడమ ముక్కు ద్వారా చాలా మెల్లిగా శబ్దం రాకుండా గాలి పీల్చుకోవాలి. ఒక 20 నంబర్ లెక్క పెట్టినారు అంటే 10 సెకండ్లు. ఇప్పుడు ఎడమ వైపు ముక్కు రంధ్రాన్ని చిటికిన వేలుతో, కుడి చేతి యొక్క చిటికిన వేలుతో మూసేసి బటకన వేలుని ఓపెన్ చేసి, అంటే కుడివైపు ముక్కు రంధ్రాన్ని ఓపెన్ చేసి మెల్లిగా గాలిని బయటికి విడిచిపెట్టాలి. చాలా మెల్లిగా విడిచిపెట్టాలి. మళ్ళీ కుడివైపు ముక్కు రంధ్రం ద్వారా మెల్లిగా 10 సెకండ్లు గాలి పీల్చుకుని కుడి ముక్కు రంధ్రాన్ని కుడి బొటన ద్వారా మూసేసి ఎడమ వైపు ముక్కు రంధ్రం ద్వారా చాలా మెల్లిగా గాలిని వదిలేయాలి. కనీసం 10 సెకండ్లు, లేకపోతే కొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదు. 13 సెకండ్లు, 14 సెకండ్లు అలా. విదిలి గాలి, పీల్చి గాలి అంటే ఎక్కువ ఉండాలి. ప్రారంభంలో 2 సమానంగా ఉన్నా పర్వాలేదు. ఇంతే. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. కుడి ముక్కు ద్వారా గాలి పీలుస్తున్నాము, కుడి ముక్కు మూసేస్తున్నాము, ఎడముక్కు ద్వారా గాలి పీలుస్తున్నాము, మళ్ళీ ఎడముక్కు ద్వారా గాలి పీలుస్తున్నాము, ఎడముక్కు మూసేసి కుడివైపు ముక్కు రంధ్రం ద్వారా గాలి వదులుతున్నాం బటన్ వేలు తెరిచి. మళ్ళీ కుడి రంధ్రం ద్వారా ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి కుడి రంధ్రం మూసి ఎడమ రంధ్రం తెరిచి గాలిని బయటికి పంపిస్తుంది.
ఇలాగా 5 నిమిషాలు చేస్తే దీని ఫలితం రావడం మొదలవుతుంది. చూస్తారు కదండి, ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది చేయడం వల్ల మనకి ముఖ్యంగా స్ట్రెస్ అంటే ఒత్తిడి అనేది తగ్గుతుంది. మనం చేసే పని ఇంకొంచెం బాగా చేయగలం. అందువల్ల ప్రతి ఒక్కరూ స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటే చేయవలసిన ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం.